సో ఆకోరు లోయ గురించి మనం చూసాం. ఇది వ్యాలీ ఆఫ్ కర్స్ లేకపోతే వ్యాలీ ఆఫ్ సారో. ఇక్కడ శ్రమ ఉంది, బాధ ఉంది, అవమానం ఉంది అనేది మనం చూసాము. ఇలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఏం చేశాడు అనేది మనం గమనించినప్పుడు, దేవుడు ఏం చేశాడు? ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను అని అన్నాడు. నిరీక్షణ ద్వారాన్ని సమకూర్చాడు. అలానే యెషయా 65:10 చూసాం కదా, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా నేను చేసేదను అన్నమాట మనం చూసాము. సో ఈ లోయలో కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం చూసాం. ఏమిటి అని అంటే, ఆ కుటుంబం గురించి మనం చూస్తే వాళ్ళు దేవునికి విరోధముగా వాళ్ళు పాపం చేశారు. దేవునికి విరోధమైనది ఏమిటి అని అంటే, ఒకటే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయటం, రెండవది దేవుని యొక్క సేవకుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయటము అనేది మనం గమనించాలి. అలా చేస్తే దేవుడికి కోపం వస్తుంది అనేది మనం చూసాం. కానీ పాత నిబంధన పద్ధతిలో అయితే వాళ్ళకు శిక్ష వచ్చేసింది. కానీ నేటి దినాన ఆ శిక్ష అనేది మనకు మీదకి రాకుండా దేవుడు ఇప్పటికీ మన పట్ల కృప చూపుతూ ఉన్నందుకు మన దేవుని బట్టి మనము కృతజ్ఞత కలిగి ప్రభువుకు మనం ఆరాధన చేయాలనేది మనం చూసాం. సరే, రెండవది ఇక ఆలస్యం చేయను, యెజ్రెయేలు లోయ. ఇది ఎక్కడైనా ఉంటుందా గమనించారా? చూద్దాం. చూడండి, హోషియా గ్రంథం ఇందాక చూసాం కదా, 746వ పేజీ. హోషియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. చాలండి. ఈ లోయ ఎలాగుంది అనంటే, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది అనంటే, విరువబడిన పరిస్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. విల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విల్లును ఒక ఆయుధంగా మనం సాధనంగా చేసుకుంటాం. ఆ విల్లు అనేది ఉంటే శత్రువు మీద మనం చక్కగా దాడి అనేది చేయొచ్చు. కానీ వీళ్ళు చేసిన ఒక పిచ్చి పనుల వలన ఏం జరిగింది అనంటే, వాళ్ళ ఆయుధము అనేది ఇప్పుడు విరిగిపోయిన పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడున్న ఇశ్రాయేలీలు ఎలాగున్నారు అనంటే, విరువబడిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దేవుని చేత విరువబడిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళారు? ఇదివరకున్న ఆధిక్యత వీళ్ళలోకి లేకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, చూడండి 2వ వచనంలోనే ఉంటుంది. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి, చూడండి, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని. చూడండి, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి ఏం జరిగింది? వీళ్ళు చేసిన తప్పు, వీరు విరోబడడానికి గల కారణం ఏంటి? అక్కడ 2 ఉన్నాయి. ఏం పనులు అవి? ఒకటి, ఏం చేశారు? యెహోవాను విసర్జించటము అనేది జరిగింది. 2, బహుగా వ్యభిచరించిరి అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి లోయలో ఏమో యెహోవాను మాటను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దేవుడిని విసర్జించటము అనేది జరిగింది. అన్ని సంవత్సరాలు దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు, అన్ని సంవత్సరాలు దేవుడు మేలులు చేస్తూ ఉంటుంటే అనుభవించిన వ్యక్తులు, ఇప్పుడు ఒక మంచి స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనంటే, దేవునితో వీళ్ళకు పని లేదు, దేవుని యొక్క సేవకులతో వీళ్ళకు పని అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, ఇప్పుడు మేము ఒక మంచి స్థానంలో ఉన్నాం కదా, ఇప్పుడు వీళ్ళతో పని లేదనుకొని దేవుని విసర్జించి ఇష్టానుసారంగా జీవించటము అనేది స్టార్ట్ చేశారు. వ్యభిచరించిరి అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక
ఆ పరిస్థితుల్లో ఏమైంది అని అంటే వీళ్ళు విడవబడిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనకు హోషియా గ్రంథం గురించి కొంచెం మనకి తెలుసుంటే ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక ఈ హోషియా గ్రంథము అనేది మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవునిని విడిచిపోయి వెళ్ళిపోయిన పరిస్థితులలో కూడా దేవుడు మనల్ని పట్టించుకున్నాడు. దేవుడు రోషం కలిగిన దేవుడే. దేవుడు కోపము అనేది వస్తుంది, ఆయన శిక్ష వేసినట్టే వేస్తాడు, కానీ ఆయనకు జాలి ఎక్కువ, ఆయనకు కనికరము అనేది ఎక్కువ. కాబట్టి ఈ ఒక్క అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మీద కొంచెం కోపపడ్డాడు. చూడండి 7-8 చూడండి, 7-8. అయితే యోధవారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. 2:8 కూడా. లోరుహామ జాలి నొందనిది, పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుణ్ణి ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. చాలండి. ఇక్కడ 5 నుంచి లేకపోతే 5, 6, 7, 8, 9 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది కదా. ఇది తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు దేవుణ్ణి విసర్జించేశారు. ఇష్టానుసారంగా వారి యొక్క శారీరకమైన కోరికలను వాళ్ళు తీర్చుకుంటూ ఉన్నారు. ఏదైతే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే చేయకూడదో అవి వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా జరిగింది. అదంతా నేను వివరించను. అయితే ఈ హోషియా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరిని? కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఇశ్రాయేలు వారికి రాజదండం ఉండకుండా తీసివేతును అని శిక్ష వేసిన తర్వాత ఇక్కడ తర్వాత 2 కుమారులు పుట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు అనంటే లోరుహామా, రెండవది లో అమ్మి కదా. లోరుహామా, లో అమ్మి అని 2 పిల్లలు పుడతారు, 2 కుమారులు పుడతారు. వీళ్ళ పేర్లు ఏమిటి అంటే లోరుహామా అనంటే నాకు అసలు వాళ్ళ మీద ఏమాత్రము జాలి ఉండదు, కర్రాఖండిగా చెబుతున్నాను. వాళ్ళ మీద నాకు ఏమాత్రము జాలి అనేది ఉండదు. దాని తర్వాత ఇంకో కుమారుడు పుట్టాడు, వాడి పేరు లో అమ్మి అని ఆయనకి పేరు. ఆయన పేరుకి అర్థం ఏమిటి అంటే అసలు వీడు నా జనంగానే కాదు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వీళ్ళు చేస్తున్న పనులు వేరు, నన్ను విడిచిపెట్టేశారు, అసలు వీళ్ళకు నాకు సంబంధించిన వ్యక్తులే కారు, వీళ్ళ మీద నాకేం జాలి పుట్టదు. ఇంకా వీళ్ళు నా జనము కాని వారు అన్న ఆయన ఇప్పుడు విరవబడిన లోయలలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. విరవబడటము అనంటే ఇక్కడ విల్లును విరవటము అనేది చూస్తాము, మొక్కను విరవబడటము అనేది మనం చూస్తే ఇంకా అవి పనికిరావు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేద్దాం. చూడండి 2వ అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఆ దినమును నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. ఇక్కడ చూడండి, ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు ఏమిటి అనంటే దయాదాక్షిణ్యములు చూపించి నేనేం చేస్తాను అనంటే నిన్ను ప్రధానము చేసుకొందును. వీరెవరు అనంటే నిబంధనలు మీరిన జనం. వీళ్ళెవరు అనంటే విసర్జించిన జనము. వీరు ఎవరు అనంటే ఆయనను విడిచిపెట్టి వ్యభిచారం చేసిన వ్యక్తులు. వీళ్ళు పలుమార్లు ఆయనను విడిచిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులతోని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే వాళ్ళకు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమిటి అంటే నేను నిన్ను ప్రదానము చేసుకొందును.
నిత్యము నువ్వు నాకు ఉండినట్లు అన్నమాట మనం ఆలోచన చేద్దాం. వీళ్ళు విడవబడినట్టుగా ఆ లోయ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఎంచక్క మనం ఆరాధన చేద్దాం. ఆరాధన వర్తమానమే చెప్తాను కదా. ఇప్పుడు విడవబడిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఈ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇందాక పాట పాడింది పాప, ఆయన మాట ఇస్తాడు, మాట ఇచ్చినట్టు దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండే దేవుడు. ఆయన నిబంధన ఇచ్చాడు ఏమిటంటే, నేను మిమ్మల్ని విడువను అని అన్నాడు. కనుక ఇక్కడికి వచ్చేసరికి నిబంధనను మీరని దేవుడు ఈయన, అందుని బట్టి మనం ఆరాధన చేయాలి. నిబంధనను మీరని దేవుడు, నేను మీ మీద దయాదాక్షిణ్యాలు మళ్ళీ ఉంచి నేనేం చేస్తానంటే మిమ్మల్ని ప్రదానము చేసుకుందును. ఒకసారి ఆలోచన చేద్దాం. ఫిజికల్గా భౌతికంగా మనం ఆలోచన చేద్దాం. ఇలాంటి అమ్మాయే ఒక మన కుమారుడికి మనం ఇవ్వాలి అనుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇష్టానుసారంగా ఉంటూ ఎవరికో తెలియని పిల్లలు పుడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళను మళ్ళీ తిరిగి ప్రదానం చేసుకునే పరిస్థితుల్లోకి ఏ వ్యక్తి అయినా వెళ్తాడా? మంచిగుంటేనే చాలా కష్టం. కానీ ఇలాంటి పరిస్థితులలో మానవులకు దేవునికి ఉన్న వ్యత్యాసం మనం గమనిస్తూ ఉంటుంటే, ఆయన ఏం చేశాడు అనంటే, నిబంధనను అనుగ్రహించి నేను నిన్ను ప్రదానము చేసుకుందును అన్నమాట మనం చూస్తూ ఉంటాం. చూడండి 2:22 మాట కూడా చూడండి. 2:22 మాట. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. యెజ్రెయేలు అన్న మాట దగ్గర చూడండి కింద, దేవుడు విత్తినవాడు. దేవుడు విత్తినవాడిని ఏం చేశాడు? ఇందాక యెజ్రెయేలు లోయలో ఏమైంది? విరగొట్టాడు. మళ్ళీ విరగొట్టిన ఆయన ఏం చేశాడు అనంటే, వాళ్ళకి ఎలాంటి అర్హత అనేది లేకపోయినా, నాకు జాలి లేదు, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తులు కాకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రదానం చేసుకుంటూ ఉన్నాడు. సంఘాన్ని ఆయన సంచకరువుగా ఉండి ఏం చేశాడు అనంటే ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్న ఆయన ఏమిటంటే, విడవబడిన స్థితిలో నుండి నాటబడిన స్థలంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి అంటే, మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. ఇప్పుడు 2 చెప్పాను. ఏంటి అనంటే, మనము శిక్షకు అర్హులంగా ఉన్నాము. అలాంటి పాపపు శిక్షలోనే ఉన్న మనల్ని నిరీక్షణలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. 2, విడువబడిన పరిస్థితుల్లో నుండి మళ్ళీ తిరిగి దేవుడు నాటించిన స్థానము అనేది మనకిచ్చినందుకు మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. ఇది 2వది. 3వది చూడండి, ఎక్కువ వివరించను. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఎహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవసుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఇది ఎముకల లోయ. ఎలాగుంది అనంటే, ఎండిపోయిన పరిస్థితుల్లోకి అవి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత కూడా చదవండి ఒకసారి 3. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనేమో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించి ఉన్నాను. చాలా ఇక్కడ వీళ్ళ పరిస్థితి అనేది ఎలాగుంది అనంటే, ఎండిపోయిన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ప్రభు ఆ హెచ్కేల్తో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఈ ఎండిపోయిన ఎముకలకు ఈ ఇశ్రాయేలీలు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఆత్మీయమైన జీవితం ఎలాగుంది అనంటే, వాళ్ళలో వాక్యము అనేది లేదు, వాళ్ళలో దేవుని ఎడల భయభక్తులు అనేది లేదు, వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి అన్న పరిస్థితులలో వాళ్ళు లేరు.
వాళ్ళ యొక్క ఆలోచన మొత్తం ఎలాగుంది అని అంటే డ్రైనెస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎండిపోయిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, నామకార్థంగా మందిరానికి వస్తున్న వ్యక్తులు, మిగిలిన 7 రోజులు ఇళ్లల్లో ఉంటున్న విశ్వాసులు గమనించాలి ఏమిటి అని అంటే, ఈ 7 దినాలు బైబిల్ చదువుకోకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈ 7 దినాలు ప్రార్థన చేసుకోకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈ 7 దినాలు సంఘంతో సహవాసం చేయని వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. అసలు దేవుని సన్నిధిని అనుభవించకుండా విశ్వాసులుగా పిలువబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మీయమైన స్థితి ఎలాగుంది అని అంటే ఎండిపోయిన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆదివారం, ఇవాళ మాత్రం మందిరానికి వచ్చాం, ఇవాళ మాత్రం ఒక 2 గంటలు వాక్యం వింటాం, మళ్ళా వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా ఈ దైవికమైన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం సంబంధం లేకుండా ఉంటే మనం ఎండిపోయిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎండిపోవటానికి గల కారణాలు కూడా ఉంటాయి. ఏమిటి అని అంటే ఐక విచారాలు, మన భౌతిక సంబంధమైన శ్రమలు ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటూ ఉంటామో, దేవుని మీద ఆధారపడకుండా మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో ఆత్మీయంగా మనం పతనమైపోతూ ఉంటాం, ఎండిపోతూ ఉంటాం. కనుక ఇప్పుడు వాళ్లకు ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, ఎండిపోయిన వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే తిరిగి జీవము ఇవ్వటానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం అనేది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి 37:12లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. 37 కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనేమో, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చాలండి. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురని ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మరొక అద్భుతమైన గుణలక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడు ఆయన. వాళ్ళను అక్కడికి తీసుకొని వెళ్తా అన్నాడు. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాళ్ళను ఉంచుతూ ఉన్నాడు. కానీ దేవునిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అలానే దేవునిని వీళ్ళు విసర్జిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఆత్మీయమైన స్థితి ఎండిపోయిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, అసలు బైబిల్ చదవని వాళ్ళు, అసలు ప్రార్థన చేయని వాళ్ళు, అసలు దేవుని పెళ్ళిళ్ళతో సహవాసం చేయకుండా ఈ వారమంతా గడిపిన వాళ్ళు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం బలలో చేసే అర్హత మనకుందా? వేరే వ్యక్తితో మనకు సమాధానము అనేది ఉందా మన ఇళ్ళల్లో? సంఘములో వేరే వ్యక్తితో మనకు సమాధానము అనేది ఉందా? మన ఇళ్ళల్లో మనకు ఒక వ్యక్తికి సమాధానం అనేది లేదు. మన నైబర్కి మనకి సమాధానము అనేది లేదు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఆత్మీయుణ్ణి, నేను ఆత్మీయురాలును అని అనుకుంటూ ఉన్నాం. పరిశీలన చేయండి, ఏ ధైర్యంతో మనం బలలో మనం చేవేస్తాం? మనం ఖచ్చితంగా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉన్నాం. బైబిల్ చదవలేదు, కానీ బహుశా సినిమాలు చూసిన వ్యక్తులుగా ఉండొచ్చేమో. ప్రార్థన చేసుకోలేదు, ఖచ్చితంగా 7 రోజులు మీరు సీరియల్ చూసి ఉండొచ్చు. దేవుని సన్నిధిని మీరు అనుభవించలేదు, ఖచ్చితంగా ఫోన్లో గంటల తరబడి జోకులు చూసుకుంటూ వెళ్ళుండొచ్చు. మీ యొక్క ఆత్మీయ స్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇది పరిశుద్ధ దినం, చక్కగా నేను బయట పిచ్చి పనులు ఏం చేయట్లేదు, నేను మందిరానికి వెళ్ళొచ్చు, అక్కడ ఖచ్చితంగా భక్తిగా కూర్చొని నేను బలలో చేయవేయచ్చు అనుకుంటూ ఉన్నామేమో. కానీ గమనించండి, మనలో మళ్ళీ తిరిగి జీవాన్ని ప్రవహింపజేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తిరిగి దేవుడు ఆత్మను నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎలాగున్నాము అని అంటే ఎండిపోయిన ఎముకల్లాగా మనం ఉంటూ ఉన్నామేమో.
ఒక శవాల్లాగా మనం పడిపోతూ ఉన్నామేమో ఆలోచన చేయండి. మన ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. పోయినసారి ఈ జూన్ 8న పాల్ ప్రశాంత్ అన్న చెప్పాడు కదా, ఏం జరిగింది, ఉజ్జీవం గురించి చెప్పాడు. ఆయన మళ్ళీ తెప్పరిల్లాడంట తన కుమారుని చూసినప్పుడు. ఎప్పుడు తెప్పరిల్లుతాడు, ఎప్పుడు ఉజ్జీవం వస్తుంది అని అంటే, తిరిగి దేవుడు తన ఆత్మను మనలో నింపి వాక్యం చేత మనల్ని ఆదరించి ఆత్మీయంగా ఉండటానికి ఇష్టపడటము అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, తిరిగి దేవుడు మన ద్వారా మళ్ళీ మంచి పనులు చేయించుకుంటాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, మనం దేవుని కొరకు పని చేయటానికి. దేవుడు మనల్ని పిలుచుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ పాపపు లోకంలో మనము ఒక మంచి వ్యక్తులుగా జీవించటం కొరకు, ఒక సాక్షిగా జీవించడం కొరకు దేవుడు మనల్ని ఉంచాడు. ఒక ప్రశ్న ఆలోచన చేద్దాం. మనల్ని గూర్చిన సాక్ష్యం ఏముంది? మన ఇంటిలో మనల గురించిన సాక్ష్యం ఏంటి? చిన్న పిల్లల్ని అడగాలి, మీ నాన్నమ్మ ఏం చేస్తుందిరా, మీ అమ్మమ్మ ఏం చేస్తుందిరా, మీ నాన్న ఏం చేస్తున్నాడురా, మీ అమ్మ ఏం చేస్తుందిరా అని అడిగితే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి? చిన్నపిల్లల్ని అడిగి మీ అమ్మ నాన్న బాగుంటున్నారా అని అడిగితే అమాయకంగా చెప్తాడు. చిన్నపిల్లల్ని అడిగి, ఒరే మీ ఇంట్లో తాతయ్యోళ్ళు నానమ్మోళ్ళు మీ మమ్మీ డాడీ మంచిగా ఉంటున్నారా అని అడిగితే ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటి? దానికి ఒక ఆన్సర్ అనేది మనం రాసుకుంటే, మనం విశ్వాసులము అని పిలువబడుతున్నాం, కానీ మనం ఆత్మీయంగా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉన్నాము. అయితే దేవుడు ఇక్కడ మరొక మంచి అవకాశం ఇస్తున్నారు. ఇలాగన ఉంటే ఎలా? ఇలాగ ఉంటే ఎండిపోయిన వ్యక్తులను తిరిగి మాంసాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఎండిపోయిన వ్యక్తులకు తిరిగి జీవాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఎండిపోయిన వ్యక్తులకు తిరిగి ఆత్మను దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికు దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చి దానిని నెరవేర్చే వ్యక్తిగా తాను మనతో ఉంటూ ఉన్నాడు. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవా, నా ఆత్మీయ జీవితాన్ని నేను మరొకసారి అర్థం చేసుకుంటూ ఉన్నాను. మా ఇంటిలో సమాధానం లేదు, నాకు పలానా వ్యక్తితో నాకు సమాధానము అనేది లేదు, నాకు మీతో ఒక సరి అయిన సహవాసము అనేది గత కొన్ని నెలల గుండా నేను అనుభవించలేకపోతున్నాను. ఎండిపోయిన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతున్నాను. తిరిగి నాకు ఉజ్జీవాన్ని అనుగ్రహించండి. సినిమా హాళ్ళకు వెళ్ళిపోయి సినిమాలు మానేసినంత మాత్రాన మనం మంచిగా ఉంటామని కాదు. బాప్తీసం తీసుకున్నాను, నేను ఇక సినిమా హాల్కి వెళ్ళటం లేదు, బాప్తీసం తీసుకున్నాను, నేను ఇక అక్కడికి సిగరెట్లు తాగట్లేదని కాదు. మనము దేవునితో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నామా లేదా అనేది మనం గమనించాలి. ద క్వాలిటీ టైం విత్ ద గాడ్. ఎండిపోయిన పరిస్థితులలో ఉంటే ఆలోచన చేయండి, ఈ దేవుని దగ్గరకు మళ్ళా మనం తిరిగి వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే జీవాన్ని ప్రవహింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. ఇది మూడవది. నాలుగోది చూద్దాం, చూడండి. నాలుగోది ఏ లోయ? నాలుగోది ఏ లోయ? బెరాకా లోయ. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము. మొదటి వచనం చూడండి దయచేసి. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, తగ్గించుము. వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా
యూదావారు యెహోవాను సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చాలండి, చాలు. ఇలా చదువుకుంటూ పోతా ఉంటుంటే ఇంతకు లోయ పేరు కనపడలే కదా, నేను చివర్లో చెప్తాను. 26 చివరి, లేకపోతే 27 పక్కనే ఉంటుంది. ఏముంది అక్కడ? 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అను మాటకు అర్థం ఏముంది? స్తుతి, ఆశీర్వాదము. ఒక్కొక్కటి గుర్తున్నాయి కదా. ఆకోరు అంటే మాట ఏంటి? శ్రమ. రెండవది ఏం లోయ? యెజ్రెయేలు లోయ అన్న దగ్గర మాట ఏంటి? విరవబడిన స్థితి. మూడోది ఎముకల లోయ అంటే ఆత్మీయంగా మనం ఎండిపోయిన స్థితి అనేది మనం గమనించాలి. సరే, ఈ బెరాకా లోయ దగ్గర ఏముంది అని అంటే ఇది స్తుతి లేకపోతే ఆశీర్వాదము. దీని బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. ఎలాంటి పరిస్థితులలో వీళ్ళున్నారు? వీళ్ళ మీదకి ఎవరెవరు వస్తూ ఉన్నారు అని అంటే మోయాబీలు వస్తూ ఉన్నారు, అమ్మోనీలు వస్తూ ఉన్నారు, షేయూరు కాపురస్తులు, ముగ్గురు వీళ్ళు వస్తున్నారు. ఎట్లా అంటే సముద్రంలో ఉన్న ఇసుక రేలులాగా వీళ్ళ మీదకి దాడికి వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళు వస్తూ ఉంటున్నప్పుడు యెహోషాపాతు అనే రాజు, ఇశ్రాయేల్ రాజు, ఈయనకు సమాచారం ఎప్పుడైతే అందిందో అతడు చాలా భయపడినట్టుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కదా. చూడండి 12-13 వచనాలు చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చుదువా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. చాలండి. ఇక్కడ యెహోషాపాతు అంటున్న మాట ఏంటంటే ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. యెహోషాపాతు చాలా భయపడుతూ ఉంటున్న సందర్భము అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అయితే తాను కబురు పంపించాడు. అక్కడున్న ప్రజలందరికీ, యూదా ప్రజలందరినీ పిలిపించాడు. ఆయన పిలిపించి ఏం చేశాడు అని అంటే, ఇవాళ మనం చేయాల్సింది ఈ గొప్ప ప్రమాదంలో నుండి మనం తప్పించబడాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను ఉపవాసం ఉంటాను, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఎంతమంది వస్తారు? ఆడవాళ్ళు మాత్రమే వస్తారా? చూడండి ఇక్కడ చూద్దాం. 13లో ఉంది కదా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగా యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి అప్పుడు తర్వాత ఈయన వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, కుటుంబం మొత్తం వచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ బెరాకా లోయ అనేది దీనికి పేరు పెట్టుకోవాలి అంటే ఈ లోయ భయానికి గుర్తుగా ఉంది. వ్యాలీ ఆఫ్ ఫియర్. వీళ్ళకు ప్రాణ భయంతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పరిస్థితి ఏమిటంటే, దేవుడే మాకు దిక్కు, ఇక మాకు శక్తి చాలదు. ఆలోచన చేయండి. చెడ్డ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి, మన ప్రాణాన్ని మనం తీసుకోకుండా ఉండాలి అనంటే ఒక విశ్వాసి యొక్క ఆలోచన ఇలా ఉండాలి. ఎలా ప్రార్థన చేశాడంటే, దేవా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అన్న ఆత్మీయమైన ప్రార్థనలోకి మనం ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా చేయటము అనేది జరుగుతుందో, ఎప్పుడైతే కుటుంబ సమేతంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామో అక్కడ దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. ఏమిటి అని అంటే, ఫ్యామిలీగా మనం ప్రేయర్ చేసుకుంటున్నామా? గుండె మీద చేసుకొని చెప్పండి, నాకు చెప్పనవసరం లేదు. ప్రతిదినము నాన్న, అమ్మ, పిల్లలు మీరు దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉన్నారా? మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా?
ఒకవేళ అది జరగకపోతే శత్రువు యొక్క దాడి మన మీద ఉంటుంది. ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఈ బెరాకా లోయలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనకు భయాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవటం మంచిదే. కానీ ఈ రాజు చేసిన మంచి పని ఏంటంటే, నేనుంటాను, నా కుటుంబం ఉంటుంది, నాతో పాటు మీరందరూ కూడా వచ్చి మనం ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేసుకుందాం. ఇది సమాజంగా కూడుకొని చేసుకునే ప్రార్థన. మనమందరం ఎలాగున్నాము అంటే సమాజంగా కూడుకొని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతిరోజు గూగుల్ మీట్లోకి వచ్చేసి మనం చక్కగా మనం ప్రేయర్లో మనం ఉంటూ ఉన్నాము. కానీ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి, మనకు వేటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము అని అంటే, ఒక ఫ్యామిలీగా మనం ప్రేయర్ చేసుకోలేకపోతూ ఉన్నాం. మనకంటూ ఒక ఫ్యామిలీగా ఒక బైబిల్ పోర్షన్ అనేది మనకు లేదు ప్రతిదినం. కనుక గమనించండి, శత్రువు మన మీద దాడి చేయకముందే, ఒక శ్రమ అనేది మన మీదకి రానకముందే మనం ఎలా ఉండాలి అని అంటే, నేను నా కుటుంబము యెహోవాను సేవించాలి. నేను నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులు ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. కనుక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, గూగుల్ మీట్కి రండి, శుక్రవారం ఉపవాస కూడికలకి రండి, సహవాస కూడికలకు వస్తూ ఉండండి. ఇవి ఖచ్చితంగా ఏమిటి అంటే, ఇది సహవాసానికి సంబంధించిన కూడికలు ఇవన్నీ. కానీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి కేవలం మీ కుటుంబం గురించే మీరు ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ఆలోచన చేద్దాం, మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకపోవటం వలనే శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నామేమో. మనం ఈ దినాన ఈ మంచి నిర్ణయము అనేది మనం తీసుకుందాం. సో ఇప్పుడు దేవుని సన్నిధిలో వీళ్ళు నిలబడ్డారు. రెండవది చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడ్డారో 17వ వచనం చూడండి ఎంత బాగుందో. అక్కడ ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడిరి. చూడండి ఎంత బాగుందో. కుటుంబంగా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డ వాళ్ళు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమీ లేదు. దేవుడే వాళ్ళతో చెప్తున్నాడు, మీరు చేయాల్సింది ఏమి లేదు. ఇప్పుడు యుద్ధ పంక్తిలో నిలబడే స్థానంలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ శత్రువుని ఫేస్ చేసుకునే స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చేయాల్సింది ఏమి లేదు, స్టాండ్ స్టిల్ అంటున్నాడు. అంతే, మీరు కాముగా ఉండండి, మిగిలిన చేయాల్సిన కార్యము నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అని అన్నాడు. సో దేవుని సన్నిధిలో నిలబడ్డారు, యుద్ధ పంక్తిలో వాళ్ళు నిలబడ్డారు. 23వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది వచ్చారు? 23వ వచనం దగ్గరకు వచ్చేసరికి అమ్మోనీయులను, మోయాబీలను, శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చూడండి ఎంత సిల్లీగా ఉంది అని అంటే, వీళ్ళు జస్ట్ నిలబడ్డారు. యుద్ధం చేసుకుంది ఎవరు? వ్యాలీ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇది బాబేలు గోత్రం దగ్గర వాళ్ళు, గోపురం దగ్గర వాళ్ళు అది కట్టుకునేటప్పుడు వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే వచ్చేసిందో, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, శేయీరు కాపురస్తులు వీళ్ళందరూ ఉన్నారు. తీరా వీళ్ళు అలా వెళ్ళి నిలబడ్డాడు. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ యుద్ధ పంక్తిలో నించుందాం అనుకున్నారు. అసలు మ్యాజిక్ ఏంటంటే, వీళ్ళ మీద యుద్ధం చేయడానికి ఒకటి రావట్లేదు. కొంతమంది మనుషులు అనుకుంటూ ఉండొచ్చు, వామ్మో నేను నించున్నాను, నేను యుద్ధం చేయగలనా, వామ్మో వాడు అంతెత్తున్నాడు, అమ్మోనీయుడు మోయాబీడు అంతెత్తున్నాడు, వాడిని నేను గుద్దగలనా అని భయంగా నించో ఉండొచ్చు. వాళ్ళు ఇటు వస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ సీన్ కట్ చేసి చూస్తే ఏం జరిగిందంటే, అందరూ చనిపోయారంట. ఒరే మిమ్మల్ని ఎవడు చంపేశాడరా అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఒకరికొకరు కొట్టుకుని వాళ్ళు చచ్చిపోయారు. యుద్ధం చేసింది ఎవరు? దేవుడే, యెహోవాయే. కనుక ఈ భయాల మధ్య మనం ఉంటున్నప్పుడు మనం చేయాల్సిన రెండు పనులు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం. దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత ఆయన చెప్పినట్టు మనం ఎలాగ ఉండాలంటే, కాముగా నిలబడి ఉంటే సరిపోతుంది.
యుద్ధం చేసేది దేవుడే. మనం ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నాం? ప్రతిరోజు ఒక విశ్వాసం అంటే పాపంతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, లోకంతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, అపవాదితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, ఈ శరీరంతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. కనుక వీటి మీద విజయాన్ని అనుగ్రహించేది ఎవరు అనంటే దేవుడు మాత్రమే. మనం చేయాల్సింది ఒకటే, దేవుని సన్నిధిలో ఉంటే ఈ మూడింటి మీద ఆయనే మనకేం చేస్తాడు అంటే విజయాన్ని అనుగ్రహించే దేవుడు. విజయాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు, చూడండి 25వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. యెహోషాపాతును, నేను చదువుతాను చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. వీళ్ళ దగ్గర పోతుంది అన్న భయంలో వీళ్ళు ఉన్నారు, కానీ ఆల్రెడీ వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎన్ని రాజ్యాలు? 3 వస్తున్నారు. అమ్మోనీలు వస్తున్నారు, మోయాబీలు వస్తున్నారు, షేరీలు, వీళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ వాళ్ళు సంపాదించుకున్న కొల్ల సొమ్మంతా ఉన్నారు. కట్ చేసి చూస్తే వాళ్ళకు వాళ్ళు యుద్ధం చేసేసుకొని వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? ఊహించినంత కంటే ఎక్కువగా ధనము వీళ్ళకు సమకూర్చబడింది. ఊహించినంత కంటే, అందుకనే ఇక్కడ అన్నాడు ఆశీర్వాదము అని బ్రాకెట్లో రాశారు. బెరాకా లోయ అని అంటే ఒకటి దేవుడు మనకిచ్చిన విజయాన్ని బట్టి మనం స్తుతించాలి. రెండోది ఆశీర్వాదపు లోయ. ఎప్పుడు ఈ ఆశీర్వాదం వస్తుందంటే దేవుని సన్నిధిలో మనం మౌనంగా నిల్చుంటే ఆయన ఏం చేస్తాడు అనంటే మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునిలో ఉండి ఆయన యొద్ద నిలబడి దేవుని ఆశీర్వాదములు కొట్టుకునే అంతగా ఒక విశ్వాసాన్ని దేవుడు తయారు చేస్తాడు. కనుక ఈ భయాల నుండి నిర్భయముగా ఉండే పరిస్థితి ఎవరు తీసుకొచ్చాడు అనంటే దేవుడే తీసుకొని వచ్చినందుకు ఇందులో నుంచి మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. దేవా, భయాలలో నేను ఉంటున్నప్పుడు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి నేను నిలబడ్డానో నా తరపున వ్యాజ్యమాడిన దేవుడవు నువ్వే, నా తరపున నా శత్రువులతో యుద్ధం చేసిన వాడువు నువ్వే, నా శరీరము అలాగే లోకం మీద అపవాది మీద యుద్ధం చేసిన వాడువు నువ్వే, నాకు ఇవాళ ఈ విజయాన్ని అనుగ్రహించింది నీవే అనుకుంటే మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. నేను చెప్తుంది అర్థమవుతుందా? కొంచెం ఓవర్గా చెప్పేస్తున్నానా? సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది కదా? అనన్య చెప్పు. నాకేది అలానే అనిపించింది, కొంచెం సాగదీశానేమోనని. ఒకటి ఏంటి ఇప్పుడు? ఆకోరు లోయలో దేవుడు ఏమిచ్చాడు? నిరీక్షణ అనుగ్రహించాడు. రెండు యెజ్రెయేలు లోయలో దేవుడు నిబంధనను అనుగ్రహించాడు. 3 ఏం చేశాడు? ఎముకల లోయలో ఆయన ఏం చేశాడంటే ఎండిపోయిన మనల్ని తిరిగి జీవింపజేశాడు, మాటను నెరవేర్చుకున్నాడు. బెరాకా లోయలో భయంతో ఉన్న మనల్ని భయాన్ని పోగొట్టి గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరిది ఏలా లోయ. ఎక్కడుంటుంది ఇది? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఈ భాగం అంతా మనకు తెలుసు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి రెండు చదవండి. ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎఫెస్తమ్యము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చాలండి. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సౌలు ఉన్నాడంట, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంట. వీళ్ళందరూ యుద్ధశూరులు.
యుద్ధ పంక్తిలో వాళ్ళు నిల్చున్నారంట. కానీ పరిస్థితి ఎలాగుంది అని అంటే ఏమీ చేయలేని పరిస్థితులలో వీళ్ళున్నారు. ఈ భాగం కొంచెం గమనిస్తే గొలియాతు అపవాదికి సాదృశ్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు అని అంటే వీడు దేవుని ప్రజలను దూషిస్తూ ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 10-11 వచనాలలో చూస్తే వీళ్ళు పోరాడలేని పరిస్థితులలో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఎలా మాట్లాడుతున్నారే, మీరు ఒక్కడు కూడా నాతో యుద్ధం చేయడానికి పనికిరారునా, మీ అందరినీ వదిలిపెట్టేస్తున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. సౌలు ఎవరు? యోనాతాను ఎవరు? వీళ్ళు చనిపోయినప్పుడు దావీదు ఒక గీతం పాడుతూ సింహపు గుండెల వంటి వారు అంటాడు. ఎవరు వీళ్ళు? సింహపు గుండె లాంటి సైనికులు వీళ్ళు, యుద్ధశూరులు వీళ్ళు. ఇప్పుడు సింహపు గుండె లాంటి యుద్ధశూరులు, దేవుడు చేసిన అద్భుతమైన విజయాలు పొందుకున్న వ్యక్తులు, ఇప్పుడు ఏం జరిగింది అని అంటే వాస్తవానికి సౌలు యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే చూసాం కదా, ఎండిపోయిన పరిస్థితులలో తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ గొలియాతు ఒక అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? దేవుని ప్రజలను దూషిస్తూ ఉన్నాడు, దేవునిని కూడా ఆయన దూషిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలా భయపడ్డారు. వామ్మో, వీడేంట్రా ఇంత ఎత్తున్నాడు, వీడేంట్రా ఎవరిని యుద్ధానికి రావద్దు అంటున్నాడు, వాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు, బూతులు తిడుతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, వెళ్ళాక మనం చచ్చిపోతూ ఉన్నాం. ఒరే ఏం చేయలేమా? ఎవ్వరు ఏం చేయలేరా? మీలో ఒక్కడు కూడా లేరారా? ఒరే నువ్వైనా అని ఎవరిని అడుగుతున్నా కూడా యుద్ధవీరులు ఏం చేస్తున్నారంటే, సారీ రాజుగారు, నా వల్ల కాదండి, వామ్మో, వాడిని చూసి వాడిని చంపాలి అంటే గుండె ధైర్యం ఉండాలి. ఒరే పని చేస్తానరా మీకు, వాడిని ఎవరైనా చంపేస్తే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానరా, ఇప్పటికైనా వెళ్ళే ఉండండి, చంపండిరా అంటే పెళ్ళి తర్వాత లేండి, మీరు కాకపోతే ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటాం, మేము మాత్రం యుద్ధానికి వెళ్ళమండి. వాడిని చంపటం అసంభవం. వాడు మనిషిలాగా లేడు. వాడు ఎలాగున్నాడంటే ఒక మృగంలాగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు దావీదు దృష్టికి ఎలాగున్నాడు అని అంటే, నేను ఒక సింహాన్ని చంపాను, నేను ఒక ఎలుగుబంటిని చంపాను, ఈ గొలియాత్ అనేవాడు ఒక మృగం లాంటాడు అంతే. వీడు థర్డ్ యానిమల్. జీవము కలిగిన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుని ప్రజలను వీడు ఏమంటాడు? ఆయన జీవం కలిగిన దేవుని ప్రజలను, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు. దావీదు ఎలా కనిపిస్తాడు అని అంటే, దావీదులో యేసు ప్రభు యొక్క ఛాయలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. గొలియాతులో ఏమో అపవాది యొక్క ఛాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని మృంగుదుమా అన్న పరిస్థితుల్లో ఉంటాడు. కానీ దావీదులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి పంపించిన కుమారుడిగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. క్షేమ సమాచారం కోసం తండ్రి పంపించిన వ్యక్తిగా తాను కనిపిస్తూ ఉంటాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమిటి అని అంటే మనకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మరణ ఛాయలో కూర్చున్న వారు వెలుగును అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు మరణ ఛాయలలో ఉంటున్న వ్యక్తులకు ఇప్పుడు దావీదు ఎలా కనపడ్డాడు అని అంటే, వచ్చేసి ఏం జరుగుతుందిరా అన్నయ్య అని అన్నాడు. అక్కడున్న అది కొంచెం చదువుతూ ఉంటుంటే భలే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కడు కూడా మాట్లాడు. ఒకసారి 26వ వచనం చదువుతారా? ముగిచ్చేస్తాను. దావీదు జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగ్గా. ఆ లోయలో ఏముంది అని అంటే అవమానం ఉంది. ఆ లోయలో ఏముంది అని అంటే నింద అనేది ఉంది.
ఇప్పుడు దావీదు వచ్చేసి ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్దకు నిలిచిన వారిని అడుగగా, జనులు వానిని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చెను. ఆ పై వచనం వరకు కూడా మనం గమనిస్తే, మామూలుగా ప్యాసేజ్ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితులలో లేడు, ఎవడూ మాట్లాడట్లేదు. కానీ ఈ 27వ వచనం దగ్గరకు వచ్చేసరికి అక్కడ చూడండి, జనులు అన్న మాట కనిపిస్తుంది. దావీదు ఎప్పుడైతే వచ్చాడో, దావీదు యొక్క కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో, వాళ్ళలోకి ఏమొచ్చిందంటే ఏదో తెలియని ధైర్యము అనేది వచ్చింది. ఒరే 30 రోజుల నుంచి మేము ఎలా ఉన్నాము అని అంటే అసలు చాలా పిరిగితనంతో మేము ఉన్నాము. కానీ నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నావు చూడండి, నువ్వు వచ్చిన తర్వాత జీవం కలిగిన దేవుని సైన్యము అని గుర్తు చేస్తున్నావు చూడు, అసలు నీ మాట ఏంటంటే మాకు ఏదో తెలియని ధైర్యం వచ్చేస్తుంది. అందుకనే అప్పటి వరకు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు సడన్గా జనులు అన్న మాట ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జనులు ఒక్కొక్కళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు సౌలు దగ్గరికి వెళ్ళటము అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక దాని తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దావీదు వెళ్ళాడు. యూట్యూబ్లో చూడండి, డేవిడ్ అండ్ 5 స్టోన్స్ అని. నేను లాక్డౌన్లో చెప్పాను, నాకు బాగా ఇష్టం మా వర్తమానం. నాకు నేను చెప్పుకుంటున్నాను అనుకోకండి, కానీ దావీదు పలికిన 5 రాళ్ళు, 5 మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎలా మాట్లాడాడో ఆ కాంటెక్స్ట్ అంతా మనకు అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా మాట్లాడతాడో, ఆ టైమింగ్ ఎలాగుంటుందో, రోమాలు నిక్కబొడుచుకునే పరిస్థితులలో మన 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 చర్చ ఛానల్లోనే ఉంటుంది. దావీదు 5 రాళ్ళు చూడటానికి ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే, దావీదు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. శత్రువు వచ్చి మృంగుదాము అనుకుంటున్న పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వారు తలను ఎలాగైతే చితక్కొట్టాడో, ఈ దావీదు కూడా ఏం చేశాడు అనంటే గొలియాదు యొక్క తలను తెగ నరికేశాడు. 46వ వచనం చూడండి, 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ చూడండి. ఈ ప్రతి లోయ దగ్గర మనం చూడండి, ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఎత్తును. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మంచి మాట, ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటం. మన జీవితాలు అనేవి ఎలాగుండాలి అని అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం, మనం శ్రమలలో ఉన్నా, మనము భయాలలో మనం ఉన్నా, మన అవమానాల గుండా నిందలలో మనం ఉన్నా, ఏ వ్యక్తి అయితే ప్రభు సన్నిధిలో నిలబడతాడో, ఏ వ్యక్తి అయితే ప్రభు చెప్పినట్టు ఆ యుద్ధ పంక్తిలో కాముగా నిలబడతాడో, మిగిలినదంతా దేవుడే కార్యం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కుటుంబంలో నుండి వెళ్ళే సాక్ష్యం ఏమిటి అని అంటే, దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడు, నిజముగా వీళ్ళ దేవుడు ఉన్నాడు అన్న సాక్ష్యము అనేది బయటికి వెళ్ళే విధంగా మన ఆత్మీయమైన జీవితాల్లో మనం కాపాడుకుంటూ ఉండాలి. 51వ వచనం కూడా చివరిగా చదువుకుందాం చూడండి. వారు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. వారి శూరుడు తల ఛేదించబడింది, మన శూరుడు జీవాధిపతిగా తానున్నాడు. మన శూరుడు, మన దేవుడు ఎవరు అనంటే మరణించిన వ్యక్తి కాదు. మన దేవుడు ఎవరు అనంటే మరణంలో నుండి తిరిగి లేచిన దేవుడు. ఈ దేవుడు ఎవరు అనంటే జీవాధిపతి కలిగిన దేవుడు. కనుక ఈ 5 లోయల్లో నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఆకోరు లోయలో వాళ్ళకు నిరీక్షణ అనేది లేదు. పాపపు శిక్షను అనుభవిస్తున్న లోయల నుండి
దేవుడు ఏం చేశాడు అనంటే నిరీక్షణను అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే విశ్రాంతి స్థలముగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, యెజ్రెయేలు లోయ విడువబడిన స్థితిలోకి వెళ్ళిపోయిన ప్రజలుగా వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు తిరిగి వాళ్ళని దర్శించి ఏం చేశాడు, వాళ్ళను ప్రదానము చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడోది, ఎండిపోయిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అనంటే దేవుడు వాళ్లకు జీవాన్ని పోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 4, బెరాకా లోయ భయానికి సాదృశ్యంగా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలబడితే చాలు, మన జీవితాల్లో ఆయనే చూసుకుంటాడు. భయ విముక్తిని కలిగజేసే దేవుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎలా లోయ దగ్గర మనం ఎలా చూస్తాము అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ముంగుర్తుగా సాదృశ్యంగా దావీదు గారు మనకు కనిపిస్తారు. అక్కడ కూడా శత్రువు నుంచి విజయాన్ని అనుగ్రహించింది ఎవరు అంటే దేవుడే. అపవాది మనల్ని మృంగుదామని ఎదురు చూశాడు. అపవాది మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే ఆయన తలను ఎప్పుడైతే చితక్కొట్టాడో, ఆయన శూరుడిగా మనకు మీద ఉండి మరణపు యొక్క ముళ్ళును విరిచి ఆయన మనకిచ్చిన నిత్య జీవాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. అయితే కొన్ని ఆత్మీయమైన పాఠాలు కూడా మనం చూసుకున్నాము. మనం ఎండిపోయిన పరిస్థితులలో ఉన్నామా, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నామా, వీటన్నింటిని పరిశీలన చేసుకుంటూ మనం బలలో మనం చేవేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.